మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మనకి ఏపీడిఎస్సి 2024కి సంబంధించి సైట్ అనేది అప్డేట్ చేయడం జరిగింది. మార్నింగ్ మనకి కొన్ని రిజర్వేషన్ల వాళ్ళకి పోస్టులు చూపించేది కదా, ఇప్పుడు అన్ని రిజర్వేషన్లకు సంబంధించి అన్ని కేటగిరీలకు సంబంధించి కూడా పోస్టులు అనేవి డిస్ప్లే చేస్తుంది. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు. ఎవరైతే అప్లై చేసే క్యాండిడేట్లు ఉన్నారో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎవరైతే డిఎడ్కి సంబంధించి బిఎడ్కి సంబంధించి సెకండ్ ఇయర్ చదువుతూ ఉన్నారో మేము డిఎస్సికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు కదా. దీనికి సంబంధించి చూసినట్లయితే డిఎస్సి 2024 వెబ్సైట్లో ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు 2011 నుండి 2022 లోపు మీరు టెట్ క్వాలిఫై అయిన హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. ఒకవేళ మీరు రీసెంట్గా టెట్ రాస్తూ ఉన్నట్లయితే 2024 కూడా అప్లై చేసినట్లయితే అక్కడ ఎస్ అనే ఆప్షన్ ఇచ్చుకుని హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. సెకండ్ ఇయర్లో ఉన్న డిఎడ్ బిఎడ్ అభ్యర్థులు డిఎస్సికి అప్లై చేసుకోవచ్చా అంటే ప్రీవియస్ టెట్ హాల్ టికెట్ నెంబర్లు అడుగుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దీనిపై మరింత స్పష్టత రావాల్సింది. ఏదైనా వస్తే మీకు తప్పకుండా తెలియచేయడం జరుగుతుంది. ఇప్పటికైతే అప్లై చేయడానికి అప్లికేషన్ అవ్వడం లేదు. జిల్లాల వారి రిజర్వేషన్ల వారి రాస్టర్ పాయింట్లకు సంబంధించి మనకి పీడిఎఫ్లు అయితే రావడం జరిగినాయి. వీళ్ళు జిప్ ఫార్మేట్లో ఇస్తూ ఉన్నారు ఫైల్స్ అనేవి. అవి ఎవరికి కూడా ఓపెన్ కావు. దాన్ని పీడిఎఫ్ రూపంలో మీకు ట్రాన్స్లేట్ చేసి మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ చేశాను. ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. రామ్ రమేష్ ప్రొడక్షన్స్. ఆల్రెడీ నేను మన ఛానల్లో ఒక వీడియో చేశాను, ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఏ విధంగా సబ్మిట్ చేయాలని ఒక డెమో మీకు చేసి చూపించడం జరిగింది. కాబట్టి ఆ వీడియో చూడండి, మీకు ఒక అవగాహన అయితే వస్తుంది. ఇది గైస్ ఇప్పటి వరకు ఉన్న సమాచారం. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ అది ఎప్పటికప్పుడు మీరు మిస్ కాకుండా ఉండేందుకు మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని రామ్ రమేష్ ప్రొడక్షన్ అని చెప్పేసి సెర్చ్ చేయండి.